చేతులు జోడించి శరములు వంచి దివ్య ప్రసాదం ముందు ఈ గొప్ప పండుగ రోజు ఆ దేవాదేవుని ఆరాధిస్తాం. पिता परमेश्वर मैं करता हूँ तेरी आराधना, तेरी स्तुति। तू मेरा जीवन न सर्वस्व में तेरी आराधना, तेरी स्तुति। यीशु प्रभु हम करते हैं तेरी आराधना, तेरी स्तुति। तू हमारा जीवन सर्वस्व में तेरी आराधना, तेरी स्तुति। पावन आत्मा मैं करता हूँ तेरी आराधना, तेरी स्तुति। तू मेरा जीवन न सर्वस्व में तेरी आराधना, तेरी स्तुति। రెండు చేతులను పైకి లేపి దివ్య ప్రసాదం ముందు నిన్ను నీ కుటుంబాన్ని దేవునికి అర్పించుకొని, ప్రభువా మీకే మా వందనములు, మీకే మా ఆరాధన, నా కోసం పునరుద్ధానుడైన యేసయ్యా నేను ఆరాధిస్తూ ఉన్నానని రెండు చేతులను పైకి లేపి గట్టిగా ఒక నిమిషం దేవుని స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు 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 బిడ్డలారా. హల్లెలూయా హల్లెలూయా స్తుతించు, ప్రతి ఒక్కరు స్తుతించు. యేసయ్యా ఆరాధన, యేసయ్యా వందనములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒక నిమిషం అందరూ కూడా లేచి నిలబెడతారా? కుడి చేతిన పైకి లేపి ప్రభు సన్నిధిలో
ఈ పునరుద్ధాన మహిమ మాకుని ఆడుతున్న ఈరోజు ఆ మహిమలో మీరు కూడా భాగస్థులవ్వాలని, ఆ మహిమ మీరు కూడా అనుభవించాలని కుడి చేతిన పైకి లేపి కళ్ళు మూసుకుని ఈ ప్రార్థన అందరూ చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, నా కోసము సిలువలో మరణించి మూడవ నాడు సజీవుడుగా లేవనెత్తబడిన నీ పరిశుద్ధ నామమును నేను ఆరాధిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ ఆదివారము లోకమంతంతటా యేసుక్రీస్తు పునరుద్ధాన గొప్ప పండుగ కొనియాడుతుండగా నేను కూడా ఆ విశ్వాసముతోను భక్తితోను నేను నా కుటుంబాన్ని నన్ను కూడా నీకే అర్పిస్తూ ఉన్నాను. యేసయ్యా, పునరుద్ధానము ద్వారా పాపమును శాపమును లోకమును పిశాచును జయించిన నీ అద్భుత శక్తిని ఈ రోజు నాకు కూడా కావాలయ్యా. ఆ శక్తితో నేను కూడా లోకమును జయించి పాపమును జయించి శాపమును తొలగించి నీ మహిమలో నేను కూడా జీవించేలాగున ఆ శక్తిని ఈ రోజు నాకు దయచేయండి. యేసయ్యా, నీ పునరుద్ధాన మహిమను నా మీద కుమ్మరించండి. యేసయ్యా, నీ పునరుద్ధాన వెలుగును నాకు దయచేయండి. నాలో ఉన్నటువంటి చీకటిని అంధకార శక్తులను తొలగించి నాకు నిజమైన ఆనందమును సంతోషమును శాంతిని సమాధానమును నీ వాగ్దానములో గట్టి నమ్మకమును దయచేసి నన్ను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్యా, ఈ రోజు ఉత్థాన మహిమ సందేశమును ఆలగిస్తుండగా నాతో వాక్యము ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ పరిశుద్ధాత్మ నాలో సంపూర్ణముగా పని చేయనుగాక. నా శరీరమును నా మనస్సును ఆలోచనలను నీకే అర్పిస్తూ ఉన్నాను. నీ పరిశుద్ధాత్మ ఇక్కడ నాలో సంపూర్ణముగా పని చేయునుగాక. నన్నే పూర్తిగా నీకే అర్పిస్తున్నాను. నీకు మహిమ కలుగునుగాక, నీకు స్థితి కలుగునుగాక, నీకు గౌరవం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండు చేతుల పైకి లేపి చప్పట్లతో దేవుని స్తుతించు. చేతులపైకి లేపి చప్పట్లతో స్తుతించు.
పరిశుద్ధాత్మదేవ, ఈ ఒక్కొక్క బిడ్డను పేరు పేరున మీకు అర్పిస్తున్నామయ్యా. ఈ ఆలయంలోని పరిశుద్ధాత్మ గుండ్రాడముగా తిరుగాడునుగాక. ఈ ఆలయమున ప్రతి వ్యక్తిని మృదులో నుండి యేసుక్రీస్తును లేవనెత్తిన దేవుని ఆత్మ అందరిలో పని చేయనుగాక. ఉత్తేజపరచు ఆత్మ, ఉజ్జీవము కలిగించు ఆత్మ, బలపరచు ఆత్మ, అభిషేకించు ఆత్మ, చురుకైన ఆత్మ మీ అందరిలో పనిచేసేలాగున పరిశుద్ధాత్మదేవిని మాత్రమే మనసులో ధ్యానించుకుని కన్నులు మూసుకుని, ఆత్మదేవుడు యేసుక్రీస్తుని మృదులను లేవనెత్తాడు. ఆత్మదేవుడే యేసుక్రీస్తుని రక్షకుడుగా అభిషేకించాడు. ఆ ఆత్మ మీలో ఈరోజు పని చేయాలని అలాగే కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరూ ఒక చిన్న సమర్పణ ప్రార్థన పరిశుద్ధాత్మదేవుని చేయండి. పరిశుద్ధాత్మదేవ, నువ్వే మాకు కావాలి. పరిశుద్ధాత్మదేవ, నువ్వే నన్ను నడిపించాలి. పరిశుద్ధాత్మదేవ, నేను అభిషేకించండి ప్రభువా, నాతో మాట్లాడండి ప్రభువా, బలపరచండి ప్రభువా, సందేశాన్ని బోధించండి ప్రభువా. ప్రతి ఒక్కరు ప్రార్థించు, ప్రార్థనలో ఉండండి. ఇది ప్రార్థన ఆలయము. ఈ ఆలయంలో చేసిన ప్రార్థన ఆయన వింటాడు. దేవుని ఆత్మరా తిరుగాడు ఆత్మరా నడిపించు మమ్ము ప్రభు యేసు ధరికి పరిశుద్ధ ఆత్మరా చురుకైన ఆత్మ, స్థిరమైన ఆత్మ, బలపరచు ఆత్మ, స్థిరపరచు ఆత్మ, చురుకైన ఆత్మ, బలమైన ఆత్మ, స్థిరపరచు ఆత్మ, అభిషేకించు ఆత్మ, వసించు మాలోనా, నివసించు మాలోనా, నిగ్రహ ఆత్మ, నమ్మతగిన ఆత్మ, వసించు క్రియనాలోనా, దేవుని ఆత్మరా తిరుగాడు ఆత్మరా నడిపించు ఈ బిడ్డలను ప్రభు యేసు ధరికి పరిశుద్ధ ఆత్మరా. చేతులను పైకి లేపి, చేతులను పైకి లేపి, పరిశుద్ధాత్మ నాపై వేంచేసి రండి. యేసుక్రీస్తును మృదులో నుండి లేవనెత్తిన పరిశుద్ధాత్మ నాలో కూడా లేవనెత్తండి. నాలో ఉన్న పాపమును, అశుద్ధిని తొలగించండి. ఈ రోజు నాతో మాట్లాడండి ఆత్మదేవా. ప్రతి ఒక్కరు చేతుల పైకి లేపి పరిశుద్ధాత్మదేవిని మాత్రమే స్తుతించి, ఆత్మదేవా రండి, ఆత్మదేవా నా పైకి రండి. అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి. ఆత్మదేవా నా పైకి రండి, ఆత్మదేవ నన్ను అభిషేకించండి, ఆత్మదేవా నన్ను బలపరచండి, ఆత్మదేవ నన్ను అభిషేకించండి, నన్ను స్థిరపరచండి. పరిశుద్ధాత్మదేవా అందరూ 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 చెప్పండి, అందరూ చెప్పండి. దేవుని ఆత్మరా తిరుగాడు ఆత్మరా నడిపింపు నన్ను ప్రభు యేసు ధరికి పరిశుద్ధ ఆత్మరా.
దేవాలయము మీద నీ శక్తితో నీ కృపతో దిగిరండి. మీ బిడ్డలను అభిషేకించుమయ్యా. నీ శక్తితో నీ కృపతో నీ బలముతో అభిషేకించుము. మాట్లాడుమా మాట్లాడుమయ్యా. పాపాత్ములమయ్యా, శోధనలో ఉన్నానయ్యా. లోక ఆశలలో సాతాను క్రియలలో నలిగిపోతున్నానయ్యా. నీ పునరుత్థాన వెలుగు, నీ పునరుత్థాన మహిమ నాకు కావాలయ్యా. ఈ బిడ్డలను, ఈ బిడ్డల కుటుంబమును ఈరోజు నీ శక్తితో నింపమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. స్తుతించు. హల్లెలూయా 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 Saint Benedict, Saint Dominic, Saint Peter, Saint Paul, Saint Augustine, Saint Arnaud, Saint Anthony, Saint Padre Pio, in John Paul II, John 23rd, John Meridiani, Saint Stephen Ephatha, all Saint Agatha and Saint Paul, all holy men and women, all holy angels, all holy archangels, all company of intercede for each other. Let your presence be upon us, O Lord. We ఆలయమును, ఈ స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కరిని Lord, in your control. Precious blood be upon them, O Lord. Hallelujah, 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 hallelujah. యేసుక్రీస్తుకు తల్లి అమ్మ మరియమ్మ, మీ బిడ్డల కోసం ఈరోజు మధ్యస్థ ప్రార్థన చేయమని ప్రార్థిస్తున్నామమ్మా. మేరీ అవర్ మదర్, ఇంటర్సీడ్ ఫర్ యువర్ చిల్డ్రన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమునకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకు స్తోత్రము మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. Please be seated, my dear friends. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా ఒక మాట చెప్పాలంటే 2016 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు పునరుత్థానము అయిపోయింది.
My dear friends, to tell you the truth, 2016 years ago, the resurrection of Jesus has taken place. అయితే ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని ఏమి చేస్తున్నాము అని ఒకవేళ ఇది అవసరమా అని మీకు మనసులో అనిపించి ఉండవచ్చు. Today you might think in your heart, what are we doing here sitting? ప్రియ సహోదర సహోదరి, యేసుక్రీస్తు నిజమైనటువంటి పునరుత్థానము 2016 సంవత్సరాల క్రితం అయిపోయినట్లయితే మనం ఈ రోజు కూడా యేసుక్రీస్తు పునరుత్థాన మహిమ కొనియాడుతూ ఉన్నామంటే ఆ రోజు యేసుక్రీస్తు పునరుత్థాన వేళలో ఏమేమి జరిగినాయో అవి అన్నీ కూడా యేసుక్రీస్తు మన జీవితములో ఈ రోజు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టే మనం ఈ పండుగను కొనియాడుతూ ఉన్నాం ప్రియబిడ్డలారా. My dear friends, 2016 years back, the resurrection of Jesus had taken place. And today sitting here, we are remembering, we are calling to mind the effects of the resurrection of Jesus today. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియబిడ్డలారా, మనం ధ్యానించబోయే ముఖ్యమైన అంశం మొదటిది ఇదే. ఇది ఒక చరిత్ర సంఘటన, ఒక కథ మాత్రం కాదు. యేసుక్రీస్తు తన పునరుత్థాన వేళలో చేసినటువంటి అన్ని కార్యాలు ఆయన ఈ రోజు కూడా ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్న ప్రతి ఒక్కరి జీవితములో ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన సజీవుడై ఉన్న దేవుడు కాబట్టి మనం ఈరోజు ఆ గొప్ప పండుగ మళ్ళా కొనియాడుతూ ఉంటున్నాం. My dear friends, the celebration of the resurrection of Jesus was not only a historical fact or merely a story. The effects, the impacts of the resurrection of Jesus that time 2016 years back are applicable to all of us sitting here today. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందువలన ప్రియబిడ్డలారా, ఆనాడు యేసుక్రీస్తు పునరుత్థాన సమయములో ఏమేమి జరిగినాయో అని ఒక్కసారి మనం ధ్యానం చేస్తే ఈరోజు మనం యేసుక్రీస్తుని అదే గొప్ప కార్యాలు నా జీవితంలో కూడా చేయండి, అదే గొప్ప కార్యాలు నా కుటుంబాల్లో కూడా చేయండి ప్రభువా అని ప్రార్థిస్తే ఆ దేవుడు సజీవుడుగా మన జీవితంలో ఆ కార్యం చేస్తాడు బిడ్డలారా. My dear friends, if you meditate upon all that had happened connecting to the resurrection of Jesus, and if you have faith and believe, and Jesus can do the same thing in our lives, my dear friends, we can grow in faith. ప్రియబిడ్డలారా, జాగ్రత్త వినండి. ఆనాడు యేసుక్రీస్తు పునరుత్థాన సమయంలో ఏమి జరిగినాయి? My dear friends, listen carefully and pay attention to whatever happened at the time of Jesus' resurrection. మొదటి అంశం ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు సమాధి దగ్గరికి 3 రకాల మనుషులు వచ్చారు. First and foremost, we see 3 types of people walk to the tomb of Jesus. గమనించండి, 3 రకాల ఆలోచనలు కలిగి ఉన్నవారు, 3 రకాల మనస్తత్వం కలిగి ఉన్న వ్యక్తులు ఆనాడు యేసుక్రీస్తు సమాధి చేయబడినటువంటి ఆ సమాధి దగ్గరికి వచ్చారు. Pay attention, the 3 types of people with 3 different mentalities and personalities moved to see the tomb of Jesus. My dear friends, number 1, కొంతమంది ఆ సమాధి చూడటానికి వచ్చారు. My dear friends, we see, number 1, some people went to see the tomb. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 1వ వచనం మనం చదువుతూ ఉన్నాం. కొంతమంది సమాధి చూడాలి అని ఆ ఒక్క లక్ష్యం మాత్రం మనసులో పట్టుకొని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. My dear friends, we see in Gospel of Matthew chapter 28 verse 1 that some people came only to see the tomb of Jesus. రెండవదిగా మనం చదువుతూ ఉన్నాము. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనములో రెండవ గ్రూపు ఎందుకు సమాధి దగ్గరికి వచ్చారంటే, వారు సాంబ్రాణి పరిమళ తైలమును తీసుకువచ్చి యేసుక్రీస్తు మృతదేహాన్ని అభిషేకం చేయటానికి కానుకలు తెచ్చారు.
My dear friends, the second kind of group that came to the tomb of Jesus, they brought incense and Praise the Lord. perfume to anoint the body of Jesus. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. వారు ఒట్టి చేతితో రాలేదు. వారి చేతిలో ఏముంది? సాంబ్రాణి ఉంది, పరిమళ తైలం ఉంది. యేసుక్రీస్తు సమాధి చూడాలి, ఆయన డెడ్ బాడీని, ఆయన మృత శరీరాన్ని నేను అభిషేకించాలి అని ఆ లక్ష్యముతో కానుకలు తీసుకొచ్చారు రెండవ గ్రూపు. My dear friends, they did not come empty-handed. They came with incense and perfume. They wanted to see, not only see the tomb of Jesus, but they wanted to anoint the body of Jesus. ప్రియమిత్రులారా, కానీ మూడవది ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఏంటంటే యేసుక్రీస్తు సమాధి చేయబడిన ఆ సమయము కూడా అక్కడ ఉంది. అలాగే అందరూ వచ్చి చూసి వెళ్ళిపోయిన తర్వాత కూడా సమాధి వదిలిపెట్టిపోకుండా అక్కడే ఆ యేసుక్రీస్తు కోసం ఎంతో దాహముతో, ఎంతో వేదనతో అక్కడ కన్నీరు కారుస్తూ ప్రార్థించిన ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. My dear friends, there is another person, the third person, who was a witness to the death of Jesus, and that person was there when Jesus was laid in the tomb, and when the tomb was sealed with a mighty rock, and the person was there standing, crying and weeping and waiting for Jesus. ప్రియమిత్రులారా, యోహాను శుభవార్త 20వ అధ్యాయంలో మనము 8, 9, 10, 11 ఈ 4 వచనం చదివితే అక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఈ 3-4 రకాల మనుషులని అపోస్తలులు వచ్చారు, సమాధి చూశారు, పారిపోయారు. సామ్రాణ్యాన్ని తీసుకొచ్చారు, పారిపోయారు. కానీ ఒక మనిషి మాత్రము, ఒక స్త్రీ మాత్రము ప్రియమిత్రులారా యేసుక్రీస్తు సమాధి బయట ఎక్కడికి పారిపోకుండా కన్నీటితో ఏడుస్తూ ఏడుస్తూ ఆమె యేసుక్రీస్తు కోసము వెయిట్ చేస్తూ ఉన్నారు. My dear friends, if you see Gospel of John chapter 20 verses 8, 9, 10 and 11, you see people came to the tomb of Jesus. The apostles came, they saw the tomb and went back. The disciples came with fragrance, with perfume and incense. They saw the tomb of Jesus and they went back. But there was one person who remained there waiting for Jesus, crying and weeping and wanted to see him. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 8, 9, 10, 11 చదువుతామా? సమాధి వద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతులలో నుండి సజీవుడుగా లేవవలయునను లేఖనమును వారు అప్పటికీ గ్రహింపలేకపోయిరి. పిమ్మట ఆ శిష్యులు తమ ఇంటికి తిరిగిపోయిరి. కానీ మరియమ్మ సమాధి వద్ద నిలువడి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి వంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపునకు ఒకరు, తల వైపునకు ఒకరు యేసు భౌతిక దేహాయం ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. చాలు. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రియమిత్రులారా, సమాధి చూడాలని వచ్చేవాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే యేసుక్రీస్తు డెడ్ బాడీని పరిమళ తైలముతో పూసి అభిషేకం చేయాలని వచ్చిన వారు కూడా అక్కడ బాడీ కనపడలేదు కాబట్టి వాళ్ళు కూడా ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. కానీ మగ్దలన మరియమ్మ అని ఒక స్త్రీ, ఆమె వెళ్ళిపోలేదు. సమాధి బయట ఆమె ఏడుస్తూ బాధపడుతూ అక్కడ దగ్గర ఆమె నిలబడి ఉన్నట్లు మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. My dear friends, the apostles came eagerly to see Jesus. They saw the empty tomb and went back. And the other disciples who came to anoint the body of Jesus with fragrance and perfume, they saw that there was no body of Jesus and they went back. But there was one person, Mary Magdalene, who came there, waited there, crying and weeping, desiring to see him. ప్రియమిత్రులారా, ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. 12 మంది అపోస్తలులు యేసుక్రీస్తుతో పాటు 3 సంవత్సరాలు తిరిగారు. కానీ సమాధి నుండి వారందరూ వెళ్ళిపోయారు. ఎందుకు మగ్దలన మరియమ్మ సమాధిలో ఏడ్చుకుంటూ బాధపడుతూ
ఆమె ఎందుకు బయట నిలబడి ఉన్నారు? My dear friends, I want to ask you a small question. The disciples walked with Jesus and lived with him for 3 years. They came to the tomb of Jesus, they saw it was empty and walked away. But I want to ask you, why Mary Magdalene, even though the tomb was empty, she remained there crying, weeping, having pain in her heart, waiting to see Jesus. ప్రియమైన మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనం మనం చదివితే అక్కడ వాక్యం ఇలా సెలవిస్తూ ఉంటుంది, యేసు క్రీస్తు 7 దయ్యాలను ఈ మగ్దలన మరియమ్మ నుండి వెళ్ళగొట్టి ఆమెకి పైశాచిక బంధకాల నుండి విడుదల కలిగించును అని మనం వాక్యం చదువుతున్నాం. My dear friends, if you see Gospel of Matthew chapter 27 verse 61, there you find that Jesus cast out 7 evil spirits from the life of Mary Magdalene. ప్రియలారా, ఒక దయ్యం, ఒక చెత్తపడి శక్తి గాని, ఒక సాతాను ఒక వ్యక్తిలో ఒక కుటుంబములో పనిచేస్తూ ఉంటేనే ఆ సాతాను నిన్ను నీ కుటుంబాన్ని చుక్కలు చూపిస్తాడు, నరకము చూపిస్తాడు. My dear friends, if there is the presence of one evil spirit in your life and your family, you will find much difficulty to live together. నీ జీవితాన్ని నాశనం చేసి నిన్ను చుక్కలు చూపించే ఒక సైతానం మీ ఇంట్లో నీ జీవితంలో ఉంటే అది తట్టుకోలేని పరిస్థితిలో, ఒక నిమిషం ఆలోచించుకోండి, 7 దెయ్యాలు ఒక స్త్రీలో పనిచేస్తూ ఉంటే ఆమె మానసిక స్థితి, ఆమె శారీరక స్థితి, ఆమె ఆధ్యాత్మిక పరిస్థితి ఎటువంటిదో అని ఒక్క నిమిషం ఆలోచించుకోండి. ఆ పరిస్థితి మీకు ఎదురైతే, my dear friends, you and your families are not able to withstand the power and the effects of one evil spirit. And imagine and think Mary Magdalene having 7 evil spirits in her life. Imagine her spiritual, emotional and physical condition. ప్రియలారా, మగ్దలెన మరియమ్మ నుండి 7 దయ్యాలను యేసుక్రీస్తు వెళ్ళగొట్టి ఆమెకి సంపూర్ణ విడుదల కలిగించే అనుభూతిని ఆమెలో ఉంది. బిడ్డలారా, అపోస్తలులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది స్త్రీలు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ మగ్దలెన మరియమ్మ మాత్రము ఆ సమాధి వదిలిపెట్టకుండా ఆ సమాధి బయట నిలబడి ఆమె ఏడుస్తూ ఆ సమాధి వాళ్ళకి వంగి చూస్తూ ఆ యేసుక్రీస్తు కోసం స్థలమును వదిలిపెట్టిపోకుండా ఆమె వెయిట్ చేస్తా ఉంది. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, my dear brother and sister, the apostles came and walked away. The women came and walked away. But Mary Magdalene, with a grateful heart, remained at the site of the tomb of Jesus, waiting for him to see eagerly. ఈ యేసుక్రీస్తు సమాధి దగ్గర 2016 సంవత్సరాల క్రితము పునరుత్థానము అనేటువంటి గొప్ప చరిత్ర సంఘటన జరిగినప్పుడు ఆ సమాధికి వచ్చినటువంటి 3 రకాల మనుషులని, ప్రియలారా, ఈ రోజు కూడా ప్రతి దేవుని ఆలయములో, ప్రతి దేవుని యొక్క ప్రార్థన మందిరములో కూడా మనము చూస్తూ ఉన్నాము. My dear friends, what happened 2016 years back at the tomb of Jesus on the day of resurrection? We see the same effects, the same things happening here in our church. ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము, ప్రియలారా, ఉదయం నుండి సాయంకాలం వరకు ఏకదిన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, వాక్య పరిచర్య, బలి పూజ అన్నిటిని గురువులు అర్పిస్తూ ఈ కేంద్రాన్ని గత 23 సంవత్సరాలుగా దేవుడు నడిపిస్తూ ఉన్నారు. బిడ్డలారా, my dear friends, the Lord has been leading and guiding this center for the past 23 years. Every Sunday, every Friday, from morning 9 o'clock to evening 4 o'clock, we have spiritual programs and spiritual activities, the preaching of the word of God, praise and worship, holy Eucharistic celebration, and healing and deliverance, anointing sessions. వేల మంది ఈ ఆలయానికి వస్తూ ఉండే ప్రియలారా, ఈ 3 రకాల మనుషులను నేను ఈ ఆలయములో చూస్తూ ఉన్నాను. Thousands and thousands of people are coming here, and I see these 3 types of people who come.
నాలోన ఈ ప్రాణం ఉన్నంత కాలం నీ ఘనతనే ఇలా కీర్తింతునయ్యా. అంటే యేసుక్రీస్తు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశారు. ఈ యేసుక్రీస్తు నాకు విడుదల కలిగించాడు. ఈ యేసుక్రీస్తు నాకు రక్షణ ప్రసాదించాడు. ఈ యేసుక్రీస్తు నా కుటుంబాన్ని, నా జీవితాన్ని మార్చేశాడు. కాబట్టి ఇక ఆయనను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోవను. ఆయన మాత్రమే నా రక్షకుడు అని, నాలో ఈ ప్రాణమున్నంత వరకు, నాలో ఈ శ్వాసమున్నంత వరకు, నాలో ఈ జీవమున్నంత వరకు ఆయన కోసం మాత్రమే బతుకుతాను. ఆయన మాత్రమే నమ్ముతాను. ఆయన మాత్రమే ప్రేమిస్తాను. ఆయనకి మాత్రమే సేవ చేస్తాను అని గాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసము కలిగి యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కలిగినటువంటి వారు ప్రియలారా ఈ మూడవ గ్రూపు వ్యక్తులు. This Jesus has done great things in my life. He has touched me. He has healed me. This Jesus has set me free from all bondages. This Jesus has transformed me and my family. And I am willing to sit for Him. I am willing to love Him. I am willing to follow Him. I am willing to stand for Him. My dear friend, these are the people filled with gratitude, are able to live for Jesus. నాలోన ఈ ప్రాణం ఉన్నంత కాలం నీ ఘనతనే ఇలా కీర్తింతునయ్యా. బలమైన నీ హస్తం నా చెంతనుండా, భయమేల నాకయ్య ఈ బ్రతుకులోనా. శరణం దేవా శరణం, నీ చరణం శరణం శరణం. శరణం దేవా శరణం, నీ శరణం శరణం శరణం. నాలో ఈ ప్రాణం ఉన్నంత వరకు, నాలో ఈ శ్వాసం ఉన్నంత వరకు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మాత్రమే నా దేవుడు, ఆయన ఒక్కడే నా రక్షకుడు అని ప్రాణం పోయిన యేసయ్యను వదిలిపెట్టను అని నిర్ణయం తీసుకున్నటువంటి నిజమైన యేసుక్రీస్తు భక్తులు ప్రియులారా, వారిని దేవుడు కనిపెట్టుకుంటారు, దర్శనమిస్తారు, దీవిస్తారు, అభిషేకిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, As long as I have this breath, as long as I have this life, I will not leave Jesus. I will stand for Him. My dear friends, such people, the Lord blesses them, the Lord touches them, the Lord heals them. These are the people who belong to this third category. ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఈ ఆదివారం యేసుక్రీస్తు పునరుత్థాన పండుగని ఆడుతూ ఉంటే వచ్చి చూసిపోవటానికి వచ్చిన మొదటి గ్రూపులో ఉన్నావా, లేదా కానుకలు తెచ్చి అవి అర్పిస్తే చాలు, మొక్కుపడి తీరిస్తే చాలు అని అనుకున్న రెండవ గ్రూపులో ఉన్నావా, లేదా యేసుక్రీస్తు అనే వ్యక్తితో వ్యక్తిపరమైనటువంటి పర్సనల్ ఒక రిలేషన్షిప్ ఉన్నందువలన ఆయన దగ్గరికి రావాలి, ఉండాలి అని అనుకున్న మూడవ గ్రూపులో నువ్వు ఉన్నావా అని ఒక్క నిమిషం మీ మనస్సాక్షిని అడిగి చూడండి బిడ్డలారా. My dear friends, you who have come here to this Divine Word Center, to this church, ask yourself, ask your conscience, my dear friends, where do you stand? Are you like the people in the first category who came and went? Have you come according to the second category of people to give your offerings to fulfill your vows? Or have you come because you have an intimate personal relationship with Jesus? Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా, మనం ధ్యానిస్తున్నటువంటి రెండవ అంశము ఏమిటంటే సమాధిలో గొప్ప కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు మనము రెండవదిగా చూస్తూ ఉన్నాం. My dear friends, the second thing that we are going to meditate upon are the wondrous deeds that happened in the tomb.
ప్రియలారా, ఈ లోకములో ఎంతో మంది మహానుభావులు, గొప్ప గొప్ప వ్యక్తులు చనిపోయి భూస్థాపితము చేయబడ్డారు. My dear children, in this world, great men and women who died were buried. కానీ యేసు క్రీస్తు సమాధి దగ్గర తప్ప ఈ లోకములో ఉన్న ఏ మహానుభావుల సమాధిలో కూడా మిరకల్స్ జరగలేదు, ఆశ్చర్య కార్యాలు జరగలేదు, గొప్ప కార్యాలు ఎన్నడూ జరిగినట్లు కని విని మనం ఎరగలేం. సహోదరి సహోదరులారా, My dear friends, you will not find any miracles happening at the tomb of the others other than except the tomb of Jesus in this world. వాళ్ళ బాడీని, మృత శరీరాన్ని పెద్దగా మోసుకు వచ్చి 6 అడుగు మట్టిలో సమాధి చేస్తారు, మూసివేసి లేదా నిప్పులో కాల్చివేసి దహనము చేసి వచ్చేవారు అందరు వెళ్ళిపోతారు. కానీ ఆ సమాధి దగ్గర ఏ గొప్ప కార్యాలు, ఏ ఆశ్చర్య కార్యాలు ఇది వరకు ఎక్కడ ఎన్నడూ జరగలేదు. Their bodies were brought in the funeral procession. They were buried either in a tomb or burnt on fire. My dear friends, we find that the great miracles that happened at the tomb of Jesus did not happen in these people's lives. ప్రియలారా, యేసు క్రీస్తు సమాధి చేయబడిన స్థలములో ఏ గొప్ప కార్యాలు జరిగినాయో, ఏ ఆశ్చర్య కార్యాలు జరిగినాయో ఆ సమాధి యేసు క్రీస్తు పునరుద్ధానము ద్వారా ఎంత గొప్ప ఒక చరిత్ర సంఘటనగా మారిందో అని మనము కాసేపు ధ్యానించబోతూ ఉన్నాం. In a few moments we are going to meditate upon, my dear friends, the miracles that surrounded the tomb of Jesus, the great things that happened surrounding the tomb of Jesus. ప్రియలారా, మనము మార్కు శుభవార్త 16వ అధ్యాయము 3వ వచనం చదివితే అక్కడ ఈ సమాధి దగ్గరకు వచ్చిన స్త్రీలు మనసులో ఏమనుకొని ఏం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారంటే, సమాధిని ఒక పెద్ద రాయి పెట్టి వారు మూసేశారు, ఈ సమాధి ఎవరు తీస్తారు, ఆ రాయిని ఎవరు తొలగిస్తారు అని అటు ఇటు మాట్లాడుకుని ఆ స్త్రీలు వస్తూ ఉన్నారు. My dear friends, the women who came to see the tomb of Jesus were discussing among themselves that who will roll away the mighty stone that with which the tomb was sealed. ప్రియలారా, చదువుతామా? మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ వచనం. Shall we read Gospel of Mark chapter 16 verse 3? సమాధి ద్వారము నుండి ఆ బండను తొలగింప మనకు ఎవరు తోడ్పడుదురు అని ఒకరితోనొకరు చెప్పుకొనసాగిరి. ప్రియలారా, స్త్రీలకి శారీరకంగా అంత బలము మామూలైతే లేదు. My dear friends, physically women do not have physical strength and power. కానీ కొంతమంది ఆడవాళ్ళకి చాలా గట్టిగా ఉంటారమ్మా, మంచి బలం ఉంది, రాయి కాదు ఏదైనా సరే ఎత్తి పడేసుకోవచ్చు. But some women have excessive physical strength and power. కానీ మామూలైతే పెద్ద రాయిని, సమాధి రాయిని తొలగించటానికి అంత శక్తి ఆడవాళ్ళకి ఉందా లేదా? ఉందా లేదా? ఉండదు. అందుకే ఇక్కడ 3వ వచనములో ఆ స్త్రీలు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఏమని? సమాధి మోయబడి ఉంటుంది, ఆ పెద్ద రాయిని మా కోసం ఎవరు తొలగిస్తారు, ఎవరు తీస్తారు అని మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళతో పాటు మగోళ్ళు ఎవరు కూడా లేరు. My dear friends, the women were discussing among themselves that who will roll away the large stone that was covering the tomb of Jesus, because there was no men with them. ప్రియలారా, ఈ లోక చరిత్రలో యేసుక్రీస్తు సమాధిని భద్రంగా వారు మూసినట్లు, సైనికులని కావలిగా ఉంచినట్లు, సమాధిని ముద్ర వేసినట్లు మనము ఎక్కడ కూడా మనం చదవటం లేదు, మనం చూడటం లేదు, వినటం కూడా లేదు. In the history of the world, nowhere do we read or do we see a tomb protected by soldiers,
covered by a large stone and sealed. As a బైబిల్లో ప్రియ సహోదర సహోదరి, యేసుక్రీస్తు సమాధిని వారు ఎలా భద్రంగా కాపాడారో, ఎలా సైనికులను ఉంచారో, ఎలా ముద్ర వేశారో అని మత్తయి సువార్త 27వ అధ్యాయములో 62 నుంచి 66 వరకు మనం చదువుతూ ఉన్నాం. My dear friends, we read in Gospel of Matthew chapter 27, there we find how they placed guards at the tomb of Jesus and sealed the tomb of Jesus. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుంచి 66 చదవండి అబ్బాయి. ఆ ఎత్తు దినమునకు మరునాడు ప్రధానార్చకులు పరిచర్యలు కలిసి పిలాతునొద్దకు వచ్చి, అయ్యా, ఆ మోసగాడు జీవించున్నప్పుడు నేను 3 దినముల తర్వాత సజీవుడునై లేతునని చెప్పినట్లు మాకు జ్ఞాపకం ఉన్నది. అతని శిష్యులు అతని రాత్రి సమయమున దొంగిలించుకొని పోయి మృతుల నుండి బ్రతికి లేచెను అని జనులకు చెప్పుదురేమో. అప్పుడు మొదటి మోసము కంటే కడపటి మోసము ఘోరతముగా ఉండును. కనుక 3వ దినమునకు సమాధిని భద్రపరచు నాజ్ఞాపించు అని చెప్పిరి. అందుకు పిలాతు, మీకు కావలి వారున్నారు కదా, పోయి మీ చేతనైనంత వరకు సమాధిని భద్రము చేసుకొనడు అని వారితో పలికెను. వారు పోయి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరిచిరి. ప్రియలారా, ఒక్క నిమిషం ముగించుకోండి. పిలాతు ఏమంటున్నాడు? నీకు సాధ్యమైనంత వరకు, నీకు చేతకానంత వరకు పోయి సమాధిని ఆ సైనికుల్ని పెట్టి నువ్వు కావలి ఏర్పాటు చేసుకో. నీకు సాధ్యమైనంత వరకు, నీకు చేతకానంత వరకు చేసుకో అని పంపిస్తూ ఉన్నాడు. As much as possible, go and seal and protect and guard the tomb of Jesus. My dear friends, Pilate had given total support and strength to the chief priests. ప్రియలారా, ఒక నిమిషం ఆలోచించుకోండి. ఏ గొప్ప మహానుభావుల సమాధిని ముద్ర వేశారు, పెద్ద రాయిని అడ్డగా పెట్టారు, అలాగే సైనికులని కావలిగా పెట్టే ఏ గొప్ప మహానుభావుళ్ళు ఈ లోకములో ఉన్నారండి? ఒక్కడు కూడా లేదు. My dear friends, which great person's tomb was covered with a large stone and was sealed? సమాధి అంటేనే భయమే. If you see the tomb, we get trembling. కొన్ని ఊరి బయట ఏముంది? సమాధులు ఉన్నాయి. ఆ దారికి పోవటానికే భయం మనుషులకి. ప్రియలారా, అప్పుడు సమాధి దగ్గర పోయి ఎలా కావలి కాచి కూర్చుంటారు? ఒక నిమిషం ఆలోచించుకోండి. In some villages you see the cemetery, the burial ground is outside the village and people are frightened, people tremble to walk towards that place. ప్రియలారా, ఈ స్త్రీలు ఈ పెద్ద ముద్ర వేసినటువంటి రాయిని, ఈ మోయబడినటువంటి సమాధిని ఎవరు మా కోసం తొలగిస్తారు అని మనస్సులో అనుకుని మాట్లాడుతూ వస్తూ ఉండగా, ప్రియలారా, వారికి ఉన్న ఆటంకమును దేవుడే దేవదూతలను పంపించి ఆ రాయిని తొలగించి ఆటంకాలు తీసివేసి వారికి దారి దేవుడు ఏర్పాటు చేస్తున్న ప్రియ సహోదరి. My dear friends, as these women were discussing among themselves who will roll away the stone, the Lord himself rolled away the stone for them. ప్రియలారా, మత్తయి సువార్త 28వ అధ్యాయము చదువుతామా? 2, 3, 4 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. Gospel of Matthew chapter 28 verses 2, 3 and 4. We shall read. అదిగో, అప్పుడు పెద్ద భూకంపము కలిగెను. ఏలయనా పరలోకము నుండి దేవదూత దిగివచ్చి, ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చి ఆ రాతిని దొర్లించి, ఆ పెద్ద రాతిని తొలగించి దానిపై కూర్చుండెను. అతని రూపము మెరుపుల వలె, వస్త్రము మంచు వలె ఉండెను. మెరుపు వలె ఆయన వస్త్రము మంచు వలె తెల్లగా ఉండెను. ఇంకా కావలి వారు భయపడి మరణించిన వారి వలె పడిపోయిరి. ప్రియలారా, ఒక్క నిమిషం ఆలోచించుకోండి. ఆ పెద్ద రాయిని దేవుడే దూతలను పంపించి ఆ రాయిని తొలగించారు. ప్రియలారా, మెరుపు వలె దిగి వచ్చినటువంటి ఆ దేవదూతను చూడగానే
కావలి వారు మృదుల వలె, చనిపోయిన వాళ్ళ వలె వాళ్ళు నేల మీద పడిపోయినట్లుగా మనం ఇక్కడ బైబిల్ చదువుతూ ఉన్నాం బిడ్డలారా. My dear friends, when these women were coming to the tomb, the Lord himself sent an angel to roll away the stone. His appearance was like lightning and his clothes white as snow. And my dear friends, when these guards saw the angel of the Lord, they ran away for fear of life. ప్రియ సహోదర సహోదరి, ఈ స్త్రీలు మగ్దలన మరియమ్మతో యేసు క్రీస్తుని చూడటానికి, మూయబడినటువంటి సమాధిని తెరవటానికి, ఆ రాతిని తొలగించటానికి ఆ అడ్డం ఎవరు తీస్తారో అని మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే, ప్రియులారా, నిజమైనటువంటి విశ్వాసము కలిగి, నిజమైనటువంటి యేసు క్రీస్తు పట్ల ఉన్నటువంటి ప్రేమతో ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఏ ఆటంకాలు నీకు ఎదురు వచ్చినా దేవుడే దూతలను పంపించి మీ ఆటంకాలను మీ జీవితం నుండి ఆయన తొలగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, My dear friends, when these women in real faith came to the tomb of Jesus discussing among themselves who will roll away the stone, the Lord sent an angel to help them. If you have faith like these women, my dear friends, the Lord will send angels into your life to help you. ప్రియ సహోదరి సహోదరులారా, ఆటంకాలు ఉన్నాయి, అలాగే సైనికులు కూడా ఉన్నారు. ఆ సైనికులు కూడా ఈ స్త్రీలని లోపలికి పోనిచ్చేవాడు కాదు. ఎందుకంటే పీలాతు దగ్గర నుంచి అధికారముతో వారు సైనికులు ఆ సమాధికి కావలిగా ఉండే ఏ స్త్రీలు వచ్చినా, ఏ ఆడవాళ్ళు వచ్చినా ఆ సమాధి లోపలికి పోనిచ్చేవాళ్ళు కాదండి. కానీ దేవదూత మెరుపు వలె దిగి వచ్చినప్పుడు కావలిగా ఉన్నటువంటి సైనికులను కూడా అవరు చనిపోయేవారిలాగే మృదుల వలె వారి నేల మీద పడిపోయిన దేవుడు చేసి ఈ స్త్రీలకి 2 ఆటంకాలు సమాధి దగ్గర తొలగించి వారిని నడిపిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, My dear brothers and sisters, there was an obstacle of the large stone to be rolled out, and on the other hand, you have the guards guarding the tomb, and these guards would not allow the women to approach the tomb, to enter into the tomb. But my dear friends, as the women approached the tomb, the Lord sent an angel like a lightning, and when they saw the angel of the Lord like a lightning, all the guards fell flat on the ground. ప్రియ సహోదరి సహోదరులారా, పునరుద్ధానమైనటువంటి యేసు క్రీస్తు ఆయనని దర్శించటానికి, ఆయన దగ్గరికి రావాలని కోరుకున్న వారికి, ప్రియులారా, లోక సంబంధమైనటువంటి, రాయి సంబంధమైనటువంటి ఏ ఆటంకాలు నీకు ఎదురు వచ్చినా, రెండవదిగా సైనికులలాగా మనుషుల సంబంధమైన ఏ ఆటంకాలు మీకు ఎదురు వచ్చినా, ప్రియులారా, ఆ ఆటంకాలు నీ కోసం దూతలని ముందుగానే పంపించి తొలగించగలిగే యేసు క్రీస్తుని మనం నమ్ముతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, My dear friends, we are believing and trusting in a person who will remove every obstacle in our lives. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తుని చూడాలని ఆ మగ్దలన మరియమ్మ బయట ఏడుస్తూ బాధపడుతూ లోపలికి చూస్తూ ఉండే మరియ ఫ్రెండ్స్, ఆ దేవదూత ఆమెతో ఒక మాట్లాడుతూ ఉన్నది. అమ్మా, నువ్వు ఎవరి కోసం బతుకుతూ ఉన్నారు అని యేసు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డలారా, నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, నువ్వు ఎవరి కోసం వెతుకుతూ ఉన్నారు అని యేసుక్రీస్తు ఆమెను అడుగుతూ ఉన్నారు. My dear friends, while Mary Magdalene was weeping and crying and peeping into the tomb, she saw a person standing there, and that person was talking to Mary Magdalene. For whom, why are you crying, and whom are you searching for? ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, నువ్వు ఎవరి కోసం వెతుకుతూ ఉన్నావు అని యేసుక్రీస్తు స్వయంగా
ఆమెను అడుగుతూ ఉన్నారు. Jesus in person was asking her why she was crying and for whom she was waiting. My dear friends, యేసుక్రీస్తు తన దగ్గరకు వచ్చిన స్త్రీని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? నువ్వు ఎవరి కోసము వెతుకుతూ ఉన్నారు అని యేసుక్రీస్తు డైరెక్ట్గా ఆ స్త్రీని అడుగుతూ ఉన్నారు. Jesus was asking her directly in person, why are you crying and whom are you searching for? ప్రియబిడ్డలారా, మనుషులు, సైనికులు, ప్రధానార్చకులు యేసుక్రీస్తు పునరుత్థానమును ఆపటానికి చాలా సాధ్యమైనంత వరకు వారు ప్రయత్నించారు. My dear friends, the guards and the stone prevented these people to meet Jesus as much as possible. పెద్ద రాయిని పెట్టి ఎవరు తొలగించుకోకుండా యేసుక్రీస్తుని పునరుత్థానాన్ని ఆపటానికి, అడ్డగించటానికి వారు ప్రయత్నం చేశారు. They tried their level best to stop the resurrection of Jesus by sealing the tomb, by placing a large stone covering it. ప్రియబిడ్డలారా, కానీ నిజమైనటువంటి ప్రేమతో సమాధి దగ్గరికి వచ్చి నేను యేసుని చూడాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఏడుస్తూ బాధపడుతూ సమాధి దగ్గర నిలబడిన ఆ స్త్రీకి సైనికులు ఆటంకాలు రాకుండా, రాయి ఆటంకంగా రాకుండా, పిలాతు ముద్ర ఆటంకంగా రాకుండా అన్ని ఆటంకాలను దేవుడే స్వయంగా తీసివేసి ఆ స్త్రీని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? నువ్వు ఎవరి కోసం వెతుకుతూ ఉన్నావు? Mary Magdalene, out of her deep love for Jesus, when she came to the tomb, the large stone, the guards of the tomb and the seal of Pilate, my dear friends, could not prevent her to meet Jesus. Jesus was speaking to her in person. Mary Magdalene, why are you weeping? ప్రియ సహోదర సహోదరి, 2016 సంవత్సరాల క్రితం మొదలు నుండి సమాధి నుండి సజీవుడిగా లేవనెత్తబడినటువంటి యేసుక్రీస్తు ఈరోజు నిజమైన మనసుతో, నిజమైన భక్తి విశ్వాసముతో నువ్వు ఆయనని చూడాలనుకుంటే, ఆయన దగ్గరికి చేరుకోవాలనుకుంటే, ఆయనను దర్శించాలనుకుంటే, ప్రియబిడ్డలారా, మనుష్యులు ఏ ఆటంకాలు పెట్టినా, లోక సంబంధమైనటువంటి ఏ ఆటంకాలు నీకు వచ్చినా, సజీవుడైన యేసుక్రీస్తు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ భావాలను, ఆ ప్రేమను, ఆ భక్తిని, ఆ విశ్వాసమును చూసి అన్ని ఆటంకం తంచివేసి నీకు సంబంధమైనటువంటి శాంతి వస్తారు. ప్రియలారా, ఈ యేసుక్రీస్తు మీకు. My dear friends, Mary Magdalene 2016 years back, the same Jesus who rose from the dead. My dear friends, if you have come like Mary Magdalene with the sincerity of heart, seeking him, searching for his presence, my dear friends, even if people place obstacles before you, even if you have difficulties and disturbances, if you have sincere and honest love for him, my dear friends, Jesus will come to you, will meet you and bless you today. ఎందుకంటే ప్రియబిడ్డలారా, ఈరోజు మనం నమ్ముతున్నటువంటి యేసుక్రీస్తు 2016 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక్కడు కాదు. ఆయన స్వయంగా అన్నాడు, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో, నేనే పునరుత్థానమును, నేనే జీవమును ఆయన స్వయంగా పలికాడు. My dear friends, the Jesus of whom we are speaking is not a person who was dead and resurrected 2016 years back, but today we see in Gospel of John chapter 11 verse 25 that Jesus says, I am the resurrection and life. ఆ ఏంజెల్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్థితితో అంటూ ఉంది, అమ్మా,
ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడుగా లేవనెత్తబడ్డాడు. మీకు ముందుగానే ఆయన గలీలేకి వెళ్ళాడు, అక్కడ ఆయన నిన్ను కలుసుకుంటాడు అని మై డియర్ ఫ్రెండ్స్ దేవదూతలు కూడా సమాధానం ఇస్తూ ఉన్నారు. My dear friends, the angels were speaking to her that Jesus is not here, he is risen and he has gone to Galilee and there he will meet you in person. సమాధి ఆయన ఆటంకించలేదు, సైనికులు ఆటంకించలేదు, రాయి ఆటంకించలేదు. అన్ని ఆటంకాలను తెంచి వేసి తొలగించి ప్రియ ఫ్రెండ్స్ ఆయన పునరుత్థానమును జీవమును నేనే అని పలికిన ఆ యేసుక్రీస్తు ఈ రోజు కూడా ఆ మగ్దల మరియమ్మతో పలికినట్లుగా సజీవుడవై ఆత్మస్వరూపి అయి నీలో ఉండి నీ మధ్యలో ఉండి, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, అమ్మా నువ్వు ఎవరి కోసం బతుకుతూ ఉన్నావు అని అడగగలిగే ఒక సమర్థుడైన జీవం కలవాడైనటువంటి యేసుక్రీస్తుని మనం మీరు కొనియాడుతూ ఉన్నాం. ప్రియలారా గట్టిగా చప్పట్లు కొడుతూ మహిమ చెప్తారు యేసుక్రీస్తు. The tomb was not an obstacle, the gods were not an obstacle, the seal was not an obstacle, the large stone was not an obstacle. My dear friends, the Lord by sending his angels directed Mary Magdalene, the disciples. My dear friends, the same Jesus who is alive in you in spirit, my dear friends, he is asking you, he is looking at you, my dear friends, asking the same question. My dear children, why are you crying? అపోస్తలుల చర్యలు 3వ అధ్యాయము 12, 13, 14 మనం చదివితే ప్రియలారా అక్కడ వాక్యం సెలవిస్తుంది, జీవానికి అధిపతి అయిన వాడు యేసుక్రీస్తు. My dear friends, if you see in Acts of the Apostles chapter 3 verses 12, 13 and 14 where we find that Jesus is the King of life, the giver of life. అపోస్తలుల చర్యలు 3వ అధ్యాయము 12 చదువుతామా? పేతురు వారిని చూచి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరెలా దీనిని ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మీరెలా ఇట్లు రెప్పవేక మా వైపే చూచుచున్నారు? మేము మా సర్వశక్తి చేత గాని భక్తి చేత గాని ఈ మనుషుని నడిపించమని అనుకొనుచున్నారా? అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల యొక్క దేవుడు మన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. ఆయన పవిత్రుడు నీతిమంతుడు అయినను మీరు ఆయనను నిరసించితిరి. యేసును విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతకులను విడుదల చేయమని అడిగిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరణమునకు జీవమునకు అధిపతి అయిన వాడైనటువంటి ఒక యేసుక్రీస్తు పునరుత్థాన మహిమ ప్రియలారా మనం ఈ ఆదివారము కొనియాడుతున్నాం. The one who has authority and power over life and death, my dear friends, his resurrection today we are celebrating. మరణాన్ని జయించిన దేవా నిన్ను ఆరాధించెదనయ్యా, జీవన అధిపతి నిన్ను ఆరాధించెదనయ్యా. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. మరణమును జయించిన దేవా నిన్ను ఆరాధించెదనయ్యా, Worship you. జీవన అధిపతి నిన్ను ఆరాధించెదనయ్యా. ఆ దేవునికి హల్లెలూయా,
హోసనా హల్లెలూయా హోసనా హల్లెలూయా హోసనా హల్లెలూయా హోసనా చేతులపైకి లేపి ఈరోజు నువ్వు నేను కొనియాడుతున్న ఈ రక్షణ ఆ యేసుక్రీస్తు నీకు మరణము నుండి జీవించగలిగేవాడు ప్రియ సహోదరుడు, జీవనకు అధిపతి అయినటువంటి ఆయన ప్రియ సహోదరి సహోదరు. మరణమును జయించిన దేవా నిన్నే ఆరాధించేదనయ్యా. అందరూ కూడా మరణమును జయించిన దేవా నిన్నే ఆరాధించేదనయ్యా. జీవన అధిపతి నిన్నే ఆరాధించేదనయ్యా. జీవనాధిపతి నిన్నే ఆరాధించేదనయ్యా. హల్లెలూయా హోసనా 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 హల్లెలూయా హోసనా. ప్రియబిడ్డలారా, Dear children of God, ఈ ఆదివారం పునరుత్థాన మహిమను కొనియాడుతుండగా ఎప్పుడో చనిపోయి సమాధి చేయబడిన ఒక యేసుక్రీస్తును కాదు, ఈరోజు నువ్వు నేను నమ్ముతూ కొనియాడుతూ ఉన్నది సజీవుడుగా మృదులో నుండి మరణము జయించిన మనతో నివసిస్తూ ఉన్న నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి ఒక యేసుక్రీస్తుని సజీవుడైనటువంటి వాడిని ప్రియులారా మనం నమ్ముతూ ఉన్నాము. గట్టి చప్పట్లు కొడుతానికి నువ్వు తెలుస్తారా? మన భారతదేశంలో వేదాలు యేసుక్రీస్తు పుట్టక ఎన్నో సంవత్సరాల క్రితము రాయబడినాయి. my dear friends, in our Indian tradition, the Vedas were written thousands and thousands years back. వేదాలలో అసతోమ సద్గమయ, తమసోమ అమృతజంగమయ, సత్యమయ మూడు ఆశీర్వాదాలు చదువుతున్నాం ప్రియబిడ్డలారా. My dear friends, in the Vedas we read these three things: from ignorance to knowledge, from darkness to light, from death to life. అసతోమ సద్గమయ, తమస్సోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని భారత వేదాలలో మరియ ఫ్రెండ్స్ మనం చదువుతూ ఉంటే దాని అర్థం ఏమిటంటే మరియ ఫ్రెండ్స్, ఆ వేదాలు అడుగుతూ ఉంటుంది, నన్ను అసత్యము నుండి సత్యమునకు నడిపించుము, నన్ను అంధకారము నుండి వెలుగునకు నడిపించుము, నన్ను మరణము నుండి జీవనకు నడిపించుమని ఏదో ఒక పరాయ శక్తిని అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉంటుంది ప్రియలారా వేదాలు. My dear friends, in these Vedas we find that praying to an unknown energy and power, lead me from ignorance to knowledge, from darkness to light, from death to life. Asatoma sadgamaya, tamasoma ज्योतिर्गमया, मृत्योमा
అమృతం గమయా. ఏ వేదాలలో, ఏ రామాయణములో, ఏ మహాభారతములో, ఏ ఖురాన్లో కూడా లేనటువంటి శక్తితో, అధికారముతో కూడినటువంటి యేసుక్రీస్తు మాట, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును కలిగినటువంటి యేసుక్రీస్తుని మనం ఈరోజు కొనియాడుతున్నాం. ప్రియ సహోదర సహోదరు, My dear friends, we are celebrating and worshipping Jesus, who said, I am the way, the truth and the life, and no other person, no other power claims either in Ramayana, Mahabharata or any other Puranas. ప్రియులారా, అది చదివితేనే, వింటేనే వెంట్రుకలు పైకొస్తూ ఉన్నాయి. ఎందుకంటే పరాయ శక్తిని గురించి వేదాలలో రాయబడినటువంటిది యేసుకు స్వయంగా అంటున్నాడు, బిడ్డా ఆ సత్యం నేనే, బిడ్డా ఆ మార్గం నేనే, బిడ్డా ఆ జీవం నేనే అని పలుకుతూ ఉంటే మనకి ఎందుకు మిగిలితే అన్ని? ప్రియులారా, యేసు క్రీస్తు పునరుత్థానమై మన కోసం ఏం చేసి ఉండే అది మాత్రం చాలు. My dear friends, when you hear this, when you read this, you have goosebumps on your body. That Jesus, as you see the unknown power, the unknown energy in Vedas to which they addressed, my dear friend, Jesus claims that He is the way, the truth and the life. My dear friends, ఆ యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపమును జయించాడు, శాపమును జయించాడు, నరకాన్ని జయించాడు, చివరికి ఇవి అన్నిటికీ అధిపతి అయినటువంటి పునరుత్థానము ద్వారా సాతాను కూడా జయించి నీకు నాకు ఈ రోజు అడ్డుగా ఎవరు లేనట్టు డైరెక్ట్ గా దేవునితో మనల్ని సంబంధం కలిపేటట్టుగా భూమికి ఆకాశానికి మధ్య ఏకైక మధ్యవర్తిగా యేసుక్రీస్తు పునరుత్థానమైనటువంటి గొప్ప పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. బిడ్డలారా, my dear friend, this Jesus has conquered death. This Jesus has conquered the world. This Jesus conquered the sin. This Jesus conquered curse. My dear friends, this Jesus conquered Satan and evil power, who has power and authority over all this, and He has made a way, my dear friends, a reconciliation between us and the Father, and He is the only mediator between heaven and the earth. ప్రియ సహోదర సహోదరి, నిజంగా నువ్వు యేసు క్రీస్తుని చేరాలనుకుంటే నీకు ఈ లోకములో ఎవ్వరు కూడా అడ్డు లేదు, ఏది కూడా అడ్డు కాదు. ఏ శక్తి కూడా యేసుకు చేరాలనుకున్న బిడ్డకి ముందు అడ్డుగా నిలబడకుండా యేసుక్రీస్తు అన్నిటిని మన కోసం ముందుగానే జయించి ఉన్నాడు. బిడ్డలారా, my dear friends, if you want to come to Jesus, if you want to come to God, there is nothing that can block you. No one can stop you, because Jesus had removed everything, making way for you. శాపము అడ్డు కాదు, పాపము అడ్డు కాదు, రోగాలు అడ్డు కాదు, చేతపడి అడ్డు కాదు, సాతాను అడ్డు కాదు, మరణం అడ్డు కాదు. ఈ లోక సంబంధమైనది ఏ శక్తి కూడా యేసు క్రీస్తుని చేరాలనుకున్న ఒక్క బిడ్డకి అడ్డు లేకుండా అన్నిటిని తెంచివేసి తొలగించినటువంటి అతి గొప్ప ఒక పండుగ. ప్రియులారా, ఈ రోజు మనం కొనియాడుతున్నటువంటి యేసు క్రీస్తు పునరుత్థాన గొప్ప పండుగ. గట్టి చప్పట్లు కొడతాం. The great feast of resurrection that we could celebrate today, my dear friends. Sin is not a block to you. Curse is not a block to you. Sickness and death is not a block to you. Satan is not a block to you. For Jesus had conquered everything. పరమార్థ హృదయముతో, నిజమైనటువంటి భక్తితో ఆయనను చేరాలనుకుంటే కేవలం నువ్వు నీ యేసయ్య తప్ప మీకిద్దరి మధ్యలో ఈ లోకములో ఏ శక్తి కూడా నిలబడలేడు. బిడ్డలారా, My dear friends, if you sincerely have the desire to be in an intimate relationship with Jesus and God, no one can come between you and your Jesus.
ఒక నిమిషం లేచి నిలబడదామా దేవుని సన్నిధిలో? Shall we all stand in the presence of God? అన్ని ఆటంకాలను మన కోసం తొలగించి మనకి జీవమును మనకి రక్షణను ప్రసాదించి పునరుత్థానమై యేసుక్రీస్తు ప్రియులారా ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని కూడా నడిపిస్తాడు. Today, that same Jesus who removed all the obstacles will lead you in person. ప్రియ సహోదర సహోదరి, మగ్దలన మరియమ్మ నిజమైన భక్తితో విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆమె మొట్టమొదటిసారిగా పునరుత్థానమైనటువంటి యేసు క్రీస్తును దర్శించే గొప్ప భాగ్యము దేవుడు ఆమెకు ప్రసాదించాడు. My dear friends, God has given the privilege to Mary Magdalene, who came to see Jesus with sincerity of heart, ఒక to నిమిషం see him in ఆలోచించుకోండి. person. ఎవరికి ఆ భాగ్యం దొరకలేదు. No one had that privilege. వేరే ఎవ్వరికి ఆ గొప్ప భాగ్యం దొరకలేదమ్మా. పునరుత్థానమైన యేసుక్రీస్తుని మొట్టమొదటిసారిగా దర్శించటానికి చూడటానికి దేవుడు కృప ఇచ్చిన సహోదరి ప్రియులారా, 7 దయ్యాల వలన బంధింపబడిన స్త్రీ, 7 దయ్యాల వలన పీడింపబడినటువంటి ఆ స్త్రీకే ఈ గొప్ప భాగ్యము దేవుడు అనుగ్రహించినట్లయితే ప్రియబిడ్డలారా, నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా ఆయన దర్శిస్తాడు, చూస్తాడు. మీకు గొప్ప అవకాశము ఆయన కల్పించలేదా? My dear friends, if God had given this great privilege to Mary Magdalene, from whom 7 demonic spirits were cast out, if you have such faith, if you have such love for Jesus, the same Jesus will come to you, touch you and bless you. మీరు ఇలా అనుకోవద్దు, నేను చాలా పాపాలు చేస్తూ ఉన్నాను, నేను దేవుని నుంచి దూరం అయ్యాను, విగ్రహాలకు మొక్కాను, పూజలు చేపించాను, మంత్రకాల దగ్గరికి వెళ్ళాను అని రకరకాల బాధలు వేదనలు ప్రియబిడ్డలారా, మీకు ఏది కూడా ఆటంకము కాదు. ఎందుకంటే 7 దయ్యాలతో బాధపడిన స్త్రీకే దేవుడు అంత గొప్ప మహా భాగ్యము ఇచ్చారంటే ప్రియబిడ్డలారా, మనలో ఎవరిలో కూడా 7 దయ్యాలు అస్సలు లేవు. 7 దయ్యాలు లేవు. ఆ దేవుడు తప్పకుండా మీకు ఈ పునరుత్థానం బండకొని ఆడుతూ ఉండగా ఆ గొప్ప భాగ్యము మీకు తప్పకుండా ఆయన కలిగిస్తాడు. బిడ్డలారా, తప్పకుండా కలిగిస్తాడు. Amen. Praise the Lord. My dear friends, that Jesus Christ has cast out 7 evil spirits, and if you consider today that you are living in sin, you are walking far away from God, you have committed adultery, but consider this, my dear friends, God forgave and cast out 7 evil spirits from the life of Mary Magdalene and had given the privilege to see Jesus after the resurrection. How much more will he do in your life today? ప్రియులారా, 2 చేతులు నీ గుండె మీద పెట్టి ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం. Close your eyes and by placing both the hands on your chest. 2 చేతులు మీ గుండె మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఈ 3 ప్రశ్నలు మీ మనస్సులో అడగండి. మొదటిగా, కేవలం వచ్చి చూసిపోవటానికి మాత్రము మీరు ఈ ఆలయానికి వస్తూ ఉన్నారా? రెండవదిగా, కేవలం ఏదో కానుకలిచ్చి ఏదో మొక్కుపడి తీర్చి పోవటానికి మీరు వచ్చి ఉన్నారా? లేదా మగ్దలన మరియమ్మలాగా నిజమైనటువంటి యేసుక్రీస్తుతో నాకు ఒక వ్యక్తిగత సంబంధము కావాలని, నేను ఆయనని చూడాలని కన్నీటితోనూ వేదనతోనూ ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించే ఒక మంచి మనసు బిడ్డా నీకుందా అని ఈరోజు ఈ పునరుత్థాన పండుగ రోజు ఒక్క నిమిషం మీ మనస్సులో దేవుని అడగండి. ప్రియ సహోదరి సహోదరులారా, అలా నువ్వు అడిగినట్లయితే, నిజమైనటువంటి భక్తి నీలో ఉన్నట్లయితే, నిజమైనటువంటి విశ్వాస నీలో ఉన్నట్లయితే ఆ యేసుక్రీస్తు నీ ముందు ఏ ఆటంకాలు ఉన్నా, ఎవరు ఆటంకంగా వచ్చినా, లోక సంబంధమైన ఏ ఆటంకాలు మీకున్నా దూతలను నీకోసం పంపించి ఆటంకాలు తొలగించి ఆయనని నువ్వు చూడటానికి, దర్శించటానికి
ఆ గొప్ప భాగ్యము బిడలారా ఆయన మీకు కలిగిస్తాడు. ఆమేన్. అందువలన అలాగే కళ్ళు మూసుకొని ఈరోజు యేసు క్రీస్తుని చూడటానికి, నిజంగా ఆయనని నమ్ముకోవటానికి, ఆయన గొప్ప శక్తిని మరణము మీద, పిశాచ మీద, లోకము మీద, చేతపడు శక్తుల మీద, శాపము మీద, పాపము మీద ఆయనకున్నటువంటి పరమాధికారమును నీకు కూడా ఆయన ఇచ్చి నీ అన్ని ఆటంకాలు తొలగించడానికి ఈరోజు పునరుత్థానుడైన యేసుక్రీస్తు సమర్థుడే అని పూర్ణ నమ్మకంతో విశ్వసించండి. మీ పెదవులతో యేసుక్రీస్తు అని మీరు యేసుక్రీస్తు ఎత్తిపట్టి పిల్లలైతే ఈరోజు ఆయన నీకు ఒక గొప్ప శక్తిని, మహిమను అనుగ్రహిస్తాడు. ఆమేన్. కుడి చేతిని పైకి లేపి, కుడి చేతిని పూర్తిగా పైకి లేపి కళ్ళు మూసుకొని ఎడమ చేతిని మీ గుండె మీద పెట్టి ఈ ప్రార్థన చెప్పండి. కుడి చేతిని మాత్రం పైకి లేపి పట్టుకుందాం. యేసుక్రీస్తుని చూపెట్టండి. యేసయ్యా, ఇదిగో నేను మీ సన్నిధికి వచ్చి ఉన్నాను. అందరూ ఈ ప్రార్థన హృదయం నుండి పూర్ణ విశ్వాసం చెప్పండి. యేసయ్యా, 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 యేసయ్యా 2016 సంవత్సరాల క్రితము సజీవుడవై సమాధి నుండి మృతులలో నుండి లేవనెత్తబడిన సజీవుడవైన యేసుక్రీస్తువు నువ్వేనని నేను నమ్ముతూ ఉన్నాను. యేసయ్యా, పరమార్థ హృదయముతో నిన్ను వెదక్కి వారిని కనిపెట్టుకున్నవాడు నువ్వేనయ్యా. మగ్దల మరియమ్మకి గొప్ప భాగ్యమును ప్రసాదించి ఆమెని దీవించిన యేసయ్యా, ఈ రోజు నేను సంపూర్ణముగా నా జీవితాన్ని నీకే అర్పిస్తూ ఉన్నాను. యేసయ్యా, నిన్ను చూడటానికి నాలో ఉన్నటువంటి ఆటంకాలు, పాపము, శోధన, బలహీనత, లోకము, మనుష్యులు, సాతాను, భయము, మరణము, అన్ని ఆటంకాలను ఇదిగో నీ బంగారు చేతికి నేను అర్పిస్తూ ఉన్నాను. యేసయ్యా, సజీవుడవై లేవనెత్తబడిన ఈ రోజు సజీవుడుగా జీవిస్తూ ఉన్న మార్గమై సత్యమై జీవమై జీవిస్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువా, నాకు ఆ సత్యమును బోధించమని, నాకు ఆ మార్గమును చూపెట్టమని, నాకు ఆ జీవమును ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్యా, దూతలను పంపించి రాయిని తొలగించినట్లు దూతలను పంపించి సైనికులను తీసివేసినట్లు నాకు నా ఇంటికి నీ దూతలను ఈ రోజు పంపించి అడ్డంగా ఉన్నటువంటి రాయిని మనుషులను అన్నిటినీ తొలగించి నిన్ను వ్యక్తిగతంగా నేను అనుభవించే గొప్ప భాగ్యమును నాకు నీ నామములో కలుగునుగాక. యేసయ్యా, ఈ ఆదివారము పునరుత్థాన పండుగ కొనియాడుతున్న నేను నీ నామములో
ఈ మహిమ పొందునుగాక, ఈ మహిమ పొందునుగాక, ఈ శక్తి పొందునుగాక, నీ బలము పొందునుగాక, నీ విజయము పొందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండు చేతులను పూర్తిగా పైకి లేపి ఈ సమయము రోగాల వల్ల, శాపముల వల్ల, మరణము వల్ల, భయము వలన, చేతపడి వల్ల, మంత్రశక్తుల వల్ల, మనుషుల వల్ల నీకున్నటువంటి అన్ని ఆటంకాలను యేసుక్రీస్తు తొలగించాలని ఇప్పుడు గురువులు బంధన విడుదల ప్రార్థన చేయబోతూ ఉండగా చేతుల పైకి లేపి అన్ని ఆటంకాలను యేసయ్యా నా నుండి తొలగించమని విశ్వాసముతో చేతుల పైకి లేపి అందరూ స్తుతిస్తూ ఆ యొక్క విడుదలను పొందుకోండి. సర్వశక్తిమంతుడైన దేవా, నీకే స్తోత్రం నైనా తండ్రి, నీకే ఆరాధన, నీకే మహిమనైనా ప్రభువా. ఈ రోజు ఆనాడు ఆ శిష్యులకి ఆటంకముగా ఉన్న సమస్తమును తొలగించిన నీవు, నీ యొక్క దేవదూతలను పంపించిన నీవు ప్రభువా. నీ పునరుత్థాన మహిమతో ప్రభువా మరణమును, పాపమును, రోగములను, వ్యాధులను, శాపములను, దురాత్మల శక్తులను జయించిన నీవు ప్రభువా. అదే పునరుత్థాన శక్తిని, అదే పునరుత్థాన మహిమను, అదే పునరుత్థాన వెలుగును ప్రభువా ఈనాడు నీ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తున్న ఈ బిడ్డల మీదకి దిగివచ్చునుగాక. యేసయ్యా, ఆ పునరుత్థాన శక్తితో ఈ బిడ్డల జీవితాలలో ఉన్న అంధకారము, రోగములు, వ్యాధులు, శారీరక దురవస్థలు, సమస్త జబ్బులు యేసుక్రీస్తు శిలువ శక్తిలో, ఆయన పునరుత్థాన మహిమలో కాల్చివేయబడునుగాక. శరీరములో ఉన్న సమస్త రోగములు, తలకు సంబంధించిన వ్యాధులు, రోగములు, తలనొప్పి, కళ్ళు తిరగటము, కళ్ళు సరిగా కనపడకపోవటము, అంధత్వము యేసు పునరుత్థాన శక్తిలో బంధింపబడునుగాక. చెవులు వినకపోవడము, చెవులు ఇన్ఫెక్షన్ అయి చీము కారటము, నోటిలో నుండి సరిగా మాటలు రాకపోవటము, మూగత్వము, పెదవులు, నాలుక ఇన్ఫెక్షన్, గొంతు థైరాయిడ్ వ్యాధి, గొంతు నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, భుజముల నొప్పులు, యాక్సిడెంట్స్ ద్వారా, పక్షపాతం ద్వారా పడిపోయిన కాలు, చెయ్యి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆమేన్. ఊపిరితిత్తుల వ్యాధులు, ఉపస వ్యాధి, నిమ్మ, గుండె జబ్బులు, గుండె నొప్పి, జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు, తినిన భోజనము జీర్ణం కాకపోవటము, గ్యాస్ట్రోటిస్, అసిడిటీ, అల్సర్లు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీ వ్యాపులు, కిడ్నీలో స్టోన్స్, కాలేయమునకు సంబంధించిన వ్యాధులు, లివర్ కి సంబంధించిన వ్యాధులు, సంతానోత్పత్తికి సంబంధించిన వ్యాధులు, రోగములు, ఆటంకములు, గర్భఫలం లేకపోవటం, గర్భము ధరించకపోవటం, సంతాన భాగ్యం లేకపోవటం, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, నరాల నొప్పులు సమస్తము కూడా యేసుక్రీస్తు పునరుత్థాన శక్తిలో స్వస్థపరచబడునుగాక. క్యాన్సర్ వ్యాధి, ఎయిడ్స్ వ్యాధి, బీపీ, షుగర్, శరీరములో ఉన్న సమస్త రోగములు, శరీరములో ఉన్న సమస్త వ్యాధులు, జబ్బులు యేసు నామములో బంధించి ప్రార్థిస్తున్నాము. ఈ సమయంలోనే యేసు నామములో మీకు స్వస్థత కలుగునుగాక. మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళటం ద్వారా, పాపములో పడిపోవడం ద్వారా, విగ్రహారాధన చేయటం ద్వారా ప్రభువా దురాత్మల, దుష్ట శక్తుల ప్రభావము, మంత్ర తంత్ర శక్తుల ప్రభావము, శాతపడి భానుమతి తంత్రాలు చేయటం ద్వారా ప్రభువా దుష్ట శక్తుల ప్రభావమును, దురాత్మల ప్రభావమును విడుదల చేసి ఆ బంధనాలలో చిక్కుకొని తాయితలు కట్టించుకోవడం ద్వారా, జ్యోతిష్కం చెప్పించుకోవడం ద్వారా, చిలక జోషం చెప్పించుకోవడం ద్వారా, రాశి ఫలాలు చూడడం ద్వారా దురాత్మల దుష్ట శక్తులను విడుదల చేసి నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ ఉండగా ప్రభువా అయా ఈ
సంఘములో ఈనాడు ఈ యొక్క ప్రార్థన ఆలకిస్తున్న వారిలో, ఈ ప్రోగ్రామ్ ని చూస్తున్న వారిలో ఏ బిడ్డ మీద అయినా సరే దురాత్మల ప్రభావము, దుష్ట శక్తుల ప్రభావము, అంధకార శక్తుల ప్రభావం పనిచేస్తూ ఉండగా అయ్యా నీ యొక్క సిలువ శక్తిని ఈనాడు ఆ బిడ్డల మీదికి పంపమని అడుగుతున్నాము. యేసు నామములో, యేసు సిలువ శక్తిలో, యేసు పునరుత్థాన మహిమలో, యేసు పరలోక వెలుగులో ఆ అంధకార శక్తులు కాల్చివేయబడును గాక. పవిత్రమైన కథోలిక తిరుసభ అధికారంతో, పరిశుద్ధమైన కథోలిక తిరుసభ అధికారంతో, గురుత్వ అభిషేకముతో దేవుడు గురుత్వ అభిషేకం దినమున గురువులకు ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాలతో we take authority over you, unclean spirit of every sort of disturbances, we make you powerless and weak and rebuke you. నిన్ను నిర్వీర్యపరుస్తున్నాము, శక్తిహీనులను చేస్తున్నాము. యేసు నామములో, యేసు శిలువ శక్తిలో బంధించి ఈ బిడ్డల జీవితం నుంచి, వారి కుటుంబముల నుంచి, వారు నివసిస్తున్న ఇంటి నుంచి వెళ్ళిపోమని అధికారంతో శాసిస్తున్నాము. చెప్పడంతో దేవులారా, చెప్పడంతో దేవుని స్తుతించు, చెప్పడంతో దేవుని స్తుతించు, హల్లెలూయా, స్తుతించు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సమస్యలతో వచ్చిన బిడ్డలు, ఎన్నో సమస్యలతో వచ్చిన బిడ్డలని ఈనాడు నువ్వు జీవించి ఆశీర్వదించు దేవా. ఉద్యోగం కోసం వచ్చిన వారిని, కుటుంబంలో శాంతి సమాధానం లేక వచ్చిన వారిని, వివాహం కాకుండా వచ్చిన వారిని ప్రభువా, ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులతో వచ్చిన బిడ్డలను ప్రభువా ఈ రోజు నీ వెలుగుతో నింపమని అడుగుతున్నామయ్యా. నీ శక్తిని వారి వీరికి పంపమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ పరలోక అగ్ని ఈ బిడ్డల మీద దిగి వచ్చును గాక. నీ ఆత్మ ఈ బిడ్డల మీదకి దిగి వచ్చును గాక. పరిశుద్ధాత్మ ఈ బిడ్డల మీద దిగి వచ్చును గాక. అయ్యా నీ పరిశుద్ధమైన హస్తంతో ఈ బిడ్డలని ఒక్కొక్కరిని తాకుమని అడుగుతున్నామయ్యా. ఒక్కొక్కరిని స్పర్శించుము, ముట్టుమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఈ బిడ్డలు నీ పునరుత్థాన వెలుగుతో నింపబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లతో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు శక్తి, పునరుత్థాన శక్తి, పునరుత్థాన వెలుగు, యేసు వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా. అంధకారం తొలగించబడును గాక, చీకటి తొలగించబడును గాక, చెడు అలవాట్లు, దురలవాట్లు యేసు నామములో తొలగిపోవును గాక. కోర్టు కేసులు యేసు నామములో కొట్టివేయబడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూసుకుపోయిన ద్వారములు, మూసుకుపోయిన ద్వారములు ఈ రోజే యేసు నామములో తెరవబడును గాక. హల్లెలూయా, రబ రబ Come Holy Spirit, పరిశుద్ధాత్మదేవ దిగిరము. అయ్యా నీ బిడ్డలను తాకుమయ్యా, నీ వెలుగుతో తాకుమయ్యా, నీ సన్నిధిని, నీ మహిమను ఈ బిడ్డల మీద కుమరించుము. అయ్యా ఈ బిడ్డలను స్పర్శించుము, ఈ బిడ్డలను తాకుము దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హీరా, 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 బాబా 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 బాబా. యేసు, జీసస్, జీసస్, యేసయ్యా, యేసయ్యా, యేసు, జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, జీసస్. బాబా బాబా బాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పగలతో పరిశుద్ధాత్మదేవా అభిషేకించి విడుదల కలిగించమని చెప్పగలతో పెడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను
అభిషేకించు పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము హల్లెలూయా 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 ఆత్మవరములతో నన్ను నింపుము ఆత్మవరములతో నన్ను నింపుము ఆత్మవరములతో నన్ను నింపుము ఆత్మవరములతో నన్ను నింపుము ఫలములు నిత్య సాక్షిగా జీవింప మహిమ పరచరా 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 హల్లెలూయా 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 సతాను కోటలు కొలద్రోయా శక్తితో నింపుము 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 దేవుని రాజ్యము ఇలలో స్థాపింప మహిమతో 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 నింపుము హల్లెలూయా 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 హల్లెలూయా
అలాగనే శబ్దంగా యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని, ఆయన మహిమను అనుభవిస్తూ ఈ రోజు నుండి నీ జీవితంలో పాపము గాని, శాపము గాని, చేతప్పడి గాని, మంత్రశక్తులు గాని, సాతాను గాని, మరణము గాని, భయము గాని ఏది కూడా యేసు క్రీస్తుకి దగ్గర అవ్వటానికి నీకు అడ్డు రాకుండా అవి అన్ని దేవునికి అర్పిస్తూ ఆ పునరుత్థాన శక్తితో ఆయన నిన్ను అభిషేకించాలని ఇక్కడ ఈ దేవుని ఆలయము నుండి ఆ శక్తిని సమృద్ధిగా పొందుకొని నూతన బలముతో నూతన శక్తితో నువ్వు ఇంటికి వెళ్ళాలని ఆత్మస్వరూపం ఆయన నీకు ఎప్పుడు తోడుగా ఉండాలని మోసతో పలికినట్లుగా నా సన్నిధి నీ వెంట పోవను అని పలికినట్లుగా దూతలను నీకోసం పంపించవలసిందిగా ఆ దేవుని ఎదురు దూతలను పంపించి రాయిని తొలగించిన యేసయ్యా, దూతలను పంపించి సైనికులను తొలగించిన దేవా, ఈ రోజు ఆ శక్తితో నాకున్న ఆత్మలన్నీ తొలగించండి యేసయ్యా అని ప్రార్థించు. పాపములు తొలగిపోవాలని, శాపములు తొలగిపోవాలని, భయము తొలగిపోవాలని, సాతాను వెళ్ళిపోవాలని, మంత్ర శక్తిలో తొలగిపోవాలని, సంపూర్ణ విడుదల కలగాలని, పునరుత్థాన మహిమ నీ ఇంటికి రావాలని మహాకృపగల దేవా, సర్వశక్తి సంపన్నుడా, సజీవుడా, జీవం కలవాడైన దేవా, మార్గము సత్యము జీవమై ఉన్నవాడా, సాతాను లోకమును జయించిన వాడా, సమాధి నుండి మూడవ సజీవుడు లేవనెత్తినబడిన వాడా, నేడు నిన్న రేపు ఏకరీతిగా ఉన్న దేవా, నువ్వు తప్ప మరొక దేవుడు లేడు అని ఈ రోజు ఈ బిడ్డలందరూ కూడా పునరుత్థాన మహిమను కొనియాడుతూ ఉండగా ఒక్కొక్కరి మనసులో, ఒక్కొక్కరి హృదయములో నీ పట్ల మగ్దలన మరియములో కలిగినటువంటి ప్రేమ కలుగునుగాక, మగ్దలన మరియములో కలిగినటువంటి ఆప్యాయత కలుగునుగాక, ఆ దాహము పుట్టునుగాక. పునరుత్థాన శక్తితో మహిమతో ఇప్పుడు అభిషేకించి నూతన వ్యక్తిగా వారిని తయారు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ఆలయంలో వచ్చి ఈ పునరుత్థాన మహిమను పండ కొనియాడుతున్న ఒక్క బిడ్డ కూడా
ఇక మీదట సాతానికి లొంగిపోకుండా ఆమేన్. ఆ మహిమతో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆ బలముతో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇక గొప్ప మహిమ ఈరోజు కలుగును గాక ప్రభు. వారి కన్నీరు తొడచి దాహమును తీసివేసి ఆధ్యాత్మిక అధివృద్ధులను నింపి వారి ఒక్కొక్కరిని బలపరచమని ప్రభువా, ఇక్కడ పునరుత్థాన మహిమ పండుగ కొనియాడుచున్న ఈ బిడ్డలు మరణానంతరము పరలోకములో నీతో చేరి నిరంతరము ఆ మహిమను అనుభవించే గొప్ప భాగ్యము యేసునామములో కలుగునుగాక. ఈ బిడ్డలను మరణం వరకు అంటే శ్వాసం వరకు సాక్షిగా నిలబెట్టి నడిపించమని మా నాథుడు యేసుక్రీస్తు అతి ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిస్తాం. అందరూ మోకరించండి. దివ్య ప్రసాద ఆశీర్వాదము స్వీకరిస్తాం. అందరు మోకరిస్తాం. ప్రభువా, పునరుత్థాన మహిమతో నన్ను కూడా నింపండి, నడిపించండి అని ప్రార్థన చేసుకుందాం. ఏలిన బారునితో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మందరిని దీవించి పునరుత్థాన మహిమతో నడిపించునుగాక. దైవవర ప్రసాదము చేత స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా హల్లెలూయా.